అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలో బూదరాళ్ల పంచాయతీలోని కన్నవరం అటవీ ప్రాంత సమీపంలో మావోయిస్టులకు సంబంధించిన పేలుడు పదార్థాలతో కూడిన డంపును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ డంపులో దొరికిన వస్తువులు కార్డెక్స్ వైర్ 2 కేజీలు, నలుపు రంగు ఎలక్ట్రికల్ వైరు కట్ట 1, ఎరుపు రంగు ఎలక్ట్రికల్ వైర్ కట్ట 1, ప్లగ్గులు 5, స్విచ్లు 2, కటింగ్ ప్లేయర్ 1, చిన్న బ్యాటరీ 1, ఒక జత బూట్లు, సీల్ పాకెట్లు 5, ఎరుపు రంగు ప్లాస్టిక్ టేపు 1, పెద్ద సైజు నలుపు రంగు టార్పాలిన్ టెంట్లు 2, నిషేధిత సిపిఎం సాహిత్యం కలిగిన పుస్తకాలు దొరికాయి. ఈ సందర్భంగా చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ, మావోయిస్టులారా, అమాయకులైన గిరిజనుల చేత బాంబులు తయారు చేయించడం, పోలీసులపై దాడులు చేయడం నేర్పటం కాదు. మీరు అభివృద్ధి లేని గ్రామంలోకి వచ్చి, ఆ అమాయకులైన గిరిజనులతో ఉండి వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమ కోసం మీరు పాటుపడాలి గాని ఇలా బాంబులు తయారు చేయడం, దాడులు చేయడం నేర్పించడం సమంజసం కాదని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. అనంతరం కన్నవరంలో మంప ఎస్ఐ లోకేష్ కుమార్ తో కలిసి మావోయిస్టుల డంప్ స్వాధీనం చేసుకున్న కూంబింగ్ స్పెషల్ పార్టీ వారికి సిఐ వెంకటరమణ, మంప ఎస్ఐ లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు, అలాగే నగదు రివార్డు ఇవ్వడం జరిగింది. స్పెషల్ లిమిట్స్ కన్నవరం అనే గ్రామంలో ఒక మంచి ఎక్స్ప్లోజివ్ డంప్స్ ఈ మావోయిస్ట్ పార్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ డంప్లో ఒక 2 కిలోలు కార్డెక్స్ వైరు, ఈ రకరకాల ఐఈడీలు తయారు చేసే మెకానిజమ్స్, స్విచ్లు, దాన్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ తర్వాత కటింగ్ ప్లేయర్స్, ప్లగ్స్, ఇట్లాంటి రకరకాల వస్తువులు ఏదైతే ఐఈడీ ప్రిపేర్ చేసి పోలీస్ పార్టీస్ మీద దాడి చేయడానికో, లేకపోతే రహదారులను పెంచడానికో, లేకపోతే ఏదైనా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బ్రిడ్జ్లకు, రకరకాల ఇట్లాంటి అభివృద్ధికి అగెనిస్ట్గా, ప్రభుత్వానికి అగెనిస్ట్గా, ప్రజలకి ఉపయోగం లేకుండా ధ్వంస రచన కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక డంప్ని అది వాళ్ళు ఆ ప్రయత్నంలో మనము స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇది ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటారు, సీలేరు దగ్గర, పనసల బంద దగ్గర కూడా మనం ఒక పెద్ద డంప్, ఇదే డంపు స్వాధీనం చేసుకున్నాము. అట్లాగే ఇంకొకటి మన ఈ గాలికొండ ఏరియా కమిటీ పరిధిలోకి వచ్చి ఇంకో డంప్ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ డంప్ రికవరీలో కానీ కొంచెం అలాంటి రిస్కీ ఆపరేషన్ దగ్గరుండి పార్టిసిపేట్ చేసి ఎస్ఐ మంప లోకేష్కి, తర్వాత మన స్పెషల్ పార్టీ ఆర్ఎస్ఐ అప్పలరాజు, మిగిలిన మన క్యాప్ పార్టీ బాయ్స్ కావచ్చు, ఈ ఆపరేషన్ని కూడా పర్యవేక్షించిన మన సిఐ గారికి అందరికీ నా ప్రత్యేక అభినందనలు. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నక్సలిజం కూడా క్రమక్రమంగా మన ప్రజలు నక్సలిజానికి దూరం అవుతున్నారు. ఇప్పుడు చూస్తే మనం లాస్ట్ సార్ కమ్యూనిటీ పోలీసింగ్ కన్నవరం లాంటి ఏరియాలోనే చేశాము. తర్వాత నెక్స్ట్ మన డంప్ రికవరీ కూడా చూసుకుంటే అదే ప్రాంతానికి వచ్చింది. కాబట్టి మనం ప్రజలు కూడా స్లోగా నక్సలిజం మాకొద్దు, దీనివల్ల వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి అనేది దూరం అవుతుందని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి రోడ్లు కావాలి, వాళ్ళకి సెల్ ఫోన్ టవర్ తోటి సమాచార విప్లవంలోకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఈ విప్లవం అనేది మాకు అడవుల్లో తిరిగే విప్లవం కాదు, మాకు విద్యారంగంలో మాకు విప్లవం కావాలి, వైద్య రంగంలో మాకు విప్లవం కావాలి, మాకు వ్యాపారంలో కూడా మాకు రకరకాల లోన్ ద్వారా కావచ్చు, లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ రిలేటెడ్ కావచ్చు, ఈ రకంగా మాకు సహకారం చేసి ఈ రంగాల్లో మాకు విప్లవం తీసుకురండి అని పోలీస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏది విప్లవం, ఏది వాళ్ళకి మంచిది అని ఎస్ఐ గారు, సిఐ గారు, తర్వాత మన పోలీసులు, గ్రేవన్స్ బలగాలు అందరూ కంటిన్యూస్గా వాళ్ళకి తిరిగి చైతన్యపరచడము, సదరం క్యాంప్ కావచ్చు, ఆధార్ కార్డు క్యాంప్స్ కావచ్చు, వాళ్ళకి సమస్య ఏదున్నా కూడా పోలీస్ ముందు ఉండి వాళ్ళకి ఈ ప్రభుత్వంతో అనుసంధానం అయితే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అన్నది వాళ్ళకి చేతులారా చేసి చూపించడం జరిగింది. దాన్ని అర్థం చేసుకున్న ప్రజలు కూడా ఒకప్పుడు కంచుకోట లాంటి కన్నవరం కావచ్చు, వీరవరం కావచ్చు, ఈ పాతకోట కావచ్చు, ఇట్లాంటి
పెదలంక కొత్తూరు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా స్లోగా టర్న్ అవి మావోయిజం ఒకవేళ వాళ్ళు వచ్చినా వాళ్ళకి పెద్ద ఆదరణ చూపించే పరిస్థితుల్లో లేరు. ప్రజలు కూడా చైతన్యపడి మీ వల్ల మా ప్రాంతానికి ఏమొచ్చింది, గాలికొండ రోడ్డు వేస్తే బాక్సైట్ తవ్వుకొని వెళ్ళిపోతున్నారు అన్నారు. ఇప్పటివరకు అక్కడ బాక్సైట్ తవ్వకం ఏం జరగలేదు. కాకపోతే ఎంతమంది ఆ రోడ్డు రావడం వల్ల ఇప్పుడు హాస్పిటల్స్కి ఈజీగా రాగలుగుతున్నారు, వాళ్ళు ఈ టీచర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. ఒక రోడ్డు రావడం అంటే తరతరాలు జీవితాలు మార్చినట్టు. అట్లాంటిది కొంతమంది నక్సల ప్రాబల్యం బాగా ఎక్కువ ఉన్నంత వరకు రోడ్లు బ్లాస్ట్ చేయడం కావచ్చు. ఇప్పుడు కూడా మనం కొత్త కాంట్రాక్టర్ని తీసుకురావాలి అంటే వాళ్ళలో ఒక రకమైన భయం ఉంటుంది. ఈ నక్సల్ ఏరియాలో మనం రోడ్లు రహదారులు ఎట్లా నిర్మించాలి, రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఇవన్నీ అధిగమించి ఇప్పుడు ప్రభుత్వం కూడా తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి సహకారంతో పోలీసులు ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్స్ తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు గరిమండ కావచ్చు, మన పుట్టకోట కావచ్చు, ఇట్లాంటి ఏరియాలకు కూడా మనకి సెల్ ఫోన్ టవర్ తోటి అనుసంధానం చేయడం జరుగుతుంది. అలా చేస్తే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అసలు గిరిజనులకి ప్రభుత్వం ఏ రకమైన పథకాలు అందిస్తున్నారు, ఏ రకమైన అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించవచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ దూరమైన వ్యవస్థను కూడా వాళ్ళకి దగ్గర చేయడానికి అన్ని రకాల సాయశక్తుల పోలీసు కూడా ప్రయత్నిస్తున్నారు. మన ఎవరైతే గిరిజనులు ఎవరైతే బ్రెయిన్ వాష్ చేయించబడి అమాయకుల గిరిజనుల్ని బయట నుంచి ఎవరో వచ్చి కాలం చెల్లిన సిద్ధాంతాలని వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఏదో వ్యక్తిగతంగా ఉన్న విషయాలన్నీ వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి తెలియని అమాయకపు గిరిజనుల్ని ఒక తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లారు. దాని ఫలితంగా మనం కూడా చూసాము. ఏ ఎన్కౌంటర్స్, ఏ పోలీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన అత్యధికులు మరణించే వాళ్ళు మన గిరిజనులే ఉంటారు. ఈ నక్సలిజం తరఫున కూడా పోరాడి వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకి సాధించుకున్నది కూడా పెద్దగా లేదు. ఏ ప్రాంతాలైతే నక్సలిజాన్ని బాగా పెంచి పోషించాయో ఆదరించారో అదే ప్రాంతం ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఇది వాళ్ళు కూడా జనాలు కూడా స్లోగా రియలైజ్ అవుతున్నారు. ఈ నక్సలిజంలకు కూడా మా విజ్ఞప్తి ఏమంటే, మీరు తీసుకురావాల్సిన విప్లవం అనేది అడవుల్లో తిరగడం వల్ల రాదు. మీరు జనాల్లో ఉండి జనాల్లో ఆ చైతన్యం తీసుకురావాలి. జనాల్లో ఎలాంటి చైతన్యం తీసుకురావాలి, ప్రభుత్వం ఎంత చేసినా కూడా ప్రభుత్వం ఒక బయట నుంచి వాళ్ళకి సహాయం చేయగలుగుతుంది. ఈ నక్సలైట్లు కూడా గిరిజనుల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు అడవుల్లో తిరుగుతూ మీ తెలివిని ఈ సంఘ విద్రోహ చర్యలకు వాడడం వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. మీరు వాళ్ళలో కలవండి, వాళ్ళలో గవర్నమెంట్ స్కీమ్స్లో నుంచి ఎట్లా లాభం పొందొచ్చు, ఈ చేతబడి లేకపోతే ఈ మూఢనమ్మకాల నుంచి ఎలా బయటపడవచ్చు, ఈ చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఇట్లాంటి మంచి విషయాలు వాళ్ళలో ఉంటూ చెప్పడం వల్ల మీరు నిజమైన విప్లవం తీసుకురాగలుగుతారు. కానీ ఈ బాంబుల ద్వారానో, పోలీస్ పార్టీల మీద దాడుల ద్వారానో, లేకపోతే ఇన్ఫార్మర్లనే నెపంతో గిరిజనులను చంపడం ద్వారానో, దీనివల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రజలకి ఏ రకమైన సహాయం చేయలేరు. మీరు అదొకటి దృష్టిలో పెట్టుకొని జనజీవన స్రవంతిలోకి వచ్చి మీరు మిమ్మల్ని నమ్ముకొని ఇప్పటి వరకు అన్యాయమైపోయిన ఈ గిరిజనులకు తోడ్పాటు కావిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మీరు అలాంటి రకంగా ఒక ముందడుగు వేస్తే గవర్నమెంట్ కూడా మీకు అంతే రకంగా సహకారం చేస్తారు. ఇప్పుడు అరుణ కావచ్చు, జగన్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది తెలివైన వాళ్ళు. మీరు బయట ఉండడం కంటే లోపలికి వచ్చి ప్రజల కోసం ఒక ఉపాధి అవకాశాలని మీరు చూపించి సన్మార్గంలో ఎలా నడపాలి, కాలం చెల్లిన సిద్ధాంతాలు పుస్తకాలు చదువుకోవడానికి లేకపోతే పక్కన వాళ్ళని మోసం చేయడానికి బాగానే ఉంటాయి. ఇప్పుడు కన్నవరం ఉంది, నల్లబెల్లి ఉంది, అట్లాంటి గ్రామంలో మీరు ఉండి వాళ్ళకు ఉద్యోగాలు ఎలా కల్పించవచ్చు, వాళ్ళ ఆర్థిక ప్రగతిని ఎలా పైకి తీసుకురావచ్చు, వాళ్ళు మంచి వ్యవసాయం ఎలా చేయొచ్చు అన్నది మీరు అడవిలో తిరిగితేనే, ఛత్తీస్గఢ్లోనూ అక్కడక్కడ తిరిగితే రాదు కదా. ఇక్కడ ఉండి వాళ్ళకి నేర్పించాలి కదా. వాళ్ళకి బాంబుల తయారీ లేకపోతే ఐడీల తయారీ నేర్పించడం కంటే ఇలాంటి మంచి మాటలతోటి మంచి చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని ముందడుగు వేయిస్తారని భావిస్తున్నాను. వాళ్ళు కూడా వాళ్ళ కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలేసి ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్తున్నారు కాబట్టి ప్రజలకు నిజంగా ఎలా సహాయం చేయొచ్చు ఆ రకంగా సహకారం చేస్తారని ఆశిస్తున్నాను.